ప్రేమించిన ప్రియ తండ్రి వందనాలు. మరియు కుమారు మీ సిలువ సన్నిధిని సమీపించి మరి విశేషంగా ఈ 21వ దినములు మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి ఆరాధించి ప్రతి మీ వాక్యములు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆయన నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం. మీరు మాటలుండట మాకు ఆశీర్వాదకరం అవసరం. మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం మనోహరమైన మీ స్వరం 21వ దిన ధ్యానము కొరకు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ కృపలు బలపరిచి స్థిరపరిచి మీ నీతి మార్గములను నడిపించున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి మనం సగము దినములు మండలికాల అనగా ఈ 40 దినాల ఆత్మీయ ప్రయాణంలో నిన్నటితో సగము దినములు ముగించుకున్నాం. మరి మిగిలిన సగములు మొదటి భాగములు మొదటి ధ్యానములో నడిపించబడుతున్నాం. ఈ 21వ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుంచి 16 వచనాలు పాదములు అనే అంశం మీద మనం ఈరోజు కొంత సమయం దేవుని సన్నిధిలో మనము ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మూల వాక్యము సామెతల గ్రంథము 4వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుందామండి. నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములను స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగుతుము, నీ పాదమును కిడుకు దూరముగా ఉంచుకును. జ్ఞాని అయిన సొలొమోను అనేక జ్ఞానయుక్తములైనటువంటి సంగతులను మాట్లాడుతున్నాడు. మరి ముఖ్యంగా విశ్వాసి నడవాల్సినటువంటి, విశ్వాసి చేయాల్సినటువంటి, అనుసరించాల్సినటువంటి, లేదా కలిగి ఉండాల్సినటువంటి, లేదా పొందుకోవలసినటువంటి అనేక విషయాలు ఈ 31 అధ్యాయాలు కలిగినటువంటి సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఇవి సామెతలు అని పెట్టడం కంటే సత్యాలు అని పెట్టడం మేలుకరమేమో. ఎందుకంటే సామెతలు అన్ని వేళలా అందరి జీవితాలకు వర్తించవు. ఒక సామెత మరొకరికి వర్తించకపోవచ్చు. కానీ ఈ సామెతలు మాత్రం, ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ మాటలు మాత్రం ప్రతి క్రైస్తవ జీవితానికి, మరి విశేషంగా ప్రతి విశ్వాసకి ఇది చాలా అమూల్యమైనది. అందుకనే చాలా మంది దైవజనులు యవన బిడ్డలకు చెప్తూ ఉంటారు, మీరు పరిశుద్ధ గ్రంథం అంతా మీరు చదివి అనవసరమైనటువంటి కన్ఫ్యూషన్ కాదు, కానీ మొట్టమొదటిగా మీరు సామెతల గ్రంథాన్ని ఎన్నుకోండి. సామెతల గ్రంథంలో రోజుకొక అధ్యాయాన్ని చదువుతూ ఉండండి. 31 రోజులకు 31, కనుక నెల రోజులకు సరిపడా ఆత్మీయ ఆహారం దొరుకుతుంది. మీ జీవితానికి మార్గ నిర్దేశకము చేయబడుతుంది. మీరు త్రోవ తప్పిపోకుండా మీ హృదయము, మీ అడుగులు ఆత్మీయంగా నడిపించబడతాయి అని చాలా మంది దైవజనులు చెప్తూ ఉంటారు. మరి ఎంతవరకు యవనస్తులు ఈ సామెతల గ్రంథాన్ని మరి అట్టి రీతిగా చదివారో లేదో తెలియదు. ఎంతవరకు సామెతల గ్రంథం నుంచి ఆత్మీయ సత్యాలను నేర్చుకున్నారో లేదో తెలియదు. ఒకవేళ ఇవి నిజంగా సామెతలే తప్ప మన జీవితానికి అవసరమైనటువంటి సత్యాలు కాదనుకొని విడిచిపెట్టారో లేదో తెలియదు. కానీ నిజానికి ఇందులో ఉన్నటువంటి ప్రతి మాట చాలా అద్భుతమైనటువంటి దేవుని ఆత్మ సహాయము నడిపింపుతో చెప్పబడినటువంటి మాటలు అని ఖచ్చితంగా గంటపదంగా మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈ సామెతలలో 27వ వచనం చివరి భాగంలో అంటాడు, నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకో. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకో. పాదాలు శరీరములు ప్రధాన భాగం, ప్రతిదీ ప్రధానమే అని ప్రతిరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి క్రమంలోని మళ్ళా పాదాల గురించి కూడా మాట్లాడుతూ, పాదాలు శరీరంలో చాలా ప్రధానమైనటువంటి అవయవాలు, చాలా ఉపయోగకరమైనటువంటి అవయవాలు, చాలా అవసరమైనటువంటి అవయవాలు. చూడండి పిల్లలు, కొంతమంది జీవితంలో అంత బాగానే ఉంటారు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అంటే ఈ శీలమండలు మొదలుకొని నడినెత్తి వరకు బాగానే ఉంటారు. కానీ పాదాలు పుట్టుకతోనే కొంచెం వంకరగా ఉంటాయి. పాదాలు పుట్టుకతో కొంచెం వంకరగా ఉంటాయండి. అది మరి పోలియో కారణం చేతనో మరి ఏ కారణం చేతనో తెలియదు, కానీ వారు నడిచినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనము నడిచినట్లు వారు నడవలేరు, మనము నిలుచున్నట్లు వారు నిలుచోలేరు. వారి శరీరము కాస్త ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆ పాదాల మీద అంత స్టేబుల్గా
నిలిచే అవకాశం లేదు. పిల్లరా, నిన్నటి దినమున కాళ్ళు నిజమే శరీరం అంతటిని కూడా ఆధారమైనవి కాళ్ళైతే, ఆ కాళ్లకు ఆధారము ఏమిటండి? శరీరం అంతటికి ఆధారం కాళ్ళు కదా. ఆ కాళ్లకు ఆధారం ఏమిటండి? చూడండి, మనము బిల్డింగ్స్ కడతా ఉంటాం. బిల్డింగ్స్ కట్టినప్పుడు పునాదులు వేస్తాం. పునాదులు వేసినప్పుడు స్టార్టింగ్లో ఒక చతురస్రాకారంలో ఒక చట్టం కట్టి అక్కడి నుంచి పైకి ఊచలు లేపి అక్కడ కాంక్రీట్ వేస్తారు. మేస్త్రి గారు ఏమిటంటే ఏమంటారైనా ఏనుగు పాదాలు మొత్తానికి పాదాలు అని ఉన్నాను. ఏమిటండి మేస్త్రి గారు అంటే ఏమంటారంటే పాదాలండి అంటారు. అంటే బిల్డింగ్కి ఆ కాంక్రీట్తో వేసే ఆ మెయిన్ ఆ దిమ్ అనేది అంటే ఇంచుమించుగా కొలత ఏదో ఉంటుందండి. బిల్డింగ్ ఎన్ని స్టైల్స్ వేస్తున్నారో దాన్ని బట్టి కొలత ఉంటుంది, లెక్క ఉంటుంది. దాన్ని బట్టి అంత వెడల్పు, అంత ఎత్తు, అంత మందంగా లోపల ఉన్నటువంటి కాంక్రీట్ వేస్తారు. దాన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ వర్క్ ఏం జరుగుతుందంటే పాదాలు వేస్తున్నామండి అంటారు. ఆ పైనుంచి ఆ పాదాలు ఇంత మందముగా వేసిన తర్వాత పైనుంచి వారు పిల్లర్ కట్టడం మొదలు పెడతారు. పాదము ఎంత వెడల్పుందో పిల్లర్ అలా అంత వెడల్పు ఉండదు. ఆ వెడల్పోయినటువంటి పాదంలో పిల్లలు చతురస్రములు కొన్ని అంగుళాలు అది ఉంటుంది పైకి వేస్తుంది. పిల్లరా, మనం అనుకోవచ్చు డైరెక్ట్గా పిల్లర్ వేసేయచ్చు కదండి, డైరెక్ట్గా బోరు కోసి పిల్లర్ వేసేయచ్చు కదండి. చిన్న చిన్న కట్టడాలకు అలాగా వేయచ్చు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అవి ఎంత మాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు. ఇంత వెడల్పోయినటువంటి పాదాలు వేసి అంత పెద్ద బిల్డింగ్ కట్టడం వల్ల ఏంటంటే ఈ పాదాలు ఆ మట్టిలో తొక్కుకుపోకుండా, బిల్డింగ్ ఒరిగిపోకుండా, బిల్డింగ్ కూలిపోకుండా స్థిరముగా స్టేబుల్గా ఉండడానికి ఇది అవసరం అనమాట. ఒక ఊచ దిగిపోయినంత సులువుగా ఒక వెడల్పాటి మందం కలిగిన దిమ్మ లోపలికి దిగదు. నిజమే పిల్లరా, ఇంత బరువైనటువంటి శరీరాన్ని కాళ్ళు మోస్తుంటే అలాంటి కాళ్ళనే మోసేవి పాదాలు. ఆ కాళ్ళను భూమిపైన స్థిరముగా నిలిపేవి. ఆ కాళ్ళను భూమిపైన బలముగా నిలిపేవి. ఆ కాళ్ళు వణికిపోకుండా, ఆ బరువంతా మోస్తూ వంగిపోకుండా, తొట్టిల్లుకుండా బాగుగా ఉండడానికి కారణమయ్యేవి పాదాలు. నీ పాదం సరిలేకపోతే నీ శరీరము అటు ఇటు ఊగుతుంది. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ పాదం సరిగా వాడకపోతే, నీ పాదాన్ని సరిగా ఉపయోగించకపోతే నీ ఆత్మీయ జీవితం అంతా కూడా ఏమైపోతుందంటే తొట్టుపాటుకు ఇబ్బందికరమైనటువంటి స్థితికి గురి అవుతుంది అని. కనుక క్రైస్తవ విశ్వాసులుగాను అలాగే భౌతిక శరీరమును కలిగిన వారంగాను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన పాదాలు బాగుండాలి. మన పాదాలు భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా బాగా ఉండడానికి, బాగుగా వాడుకోవడానికి మనము ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. లేని ఎడల మన పాదాలు సరిగా ఉండకపోతే, క్రమంగా ఉండకపోతే, మన పాదాల ప్రయాణం బాగుగా ఉండకపోతే వీళ్ళరా మనము దేవునికి అప్పగించుకొని ఆయన కృప చేత బలపరచబడడానికి సిద్ధపడాలి. పాదాలు మన ఆత్మీయ ప్రయాణాలకు సాదృశ్యాలు. పాదాలు మన ఆత్మీయ ప్రయాణాలకు సాదృశ్యాలు. అందుకనే 121వ సంకీర్తనలో 3వ చరణంలో ఒక మంచి మాట కీర్తనకారుడు మాట్లాడుతుంటాడు. 121వ సంకీర్తన 3వ చరణం ఈ రీతిగా ఉందండి. ఆయన నీ పాదములు తొట్టులనియడు. మనము మన యొక్క పాదాలను ఆయనకు అప్పగించుకుంటే కనుక, మన బలహీనమైనటువంటి పాదాలను అప్పగించుకుంటే కనుక ఆయన ఏం చేస్తాడండి? అంతే కదా. లుస్త్రలో ఒకడున్నాడు. లుస్త్రలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో రిఫరెన్స్ ఏం చూడదు. లుస్త్రలో ఒకడున్నాడు. ఎలాంటాడు? బలహీన పాదములు కలిగిన వాడు. పౌలు అతడు చూసి అతడు స్వస్థపరచబడుటకు తగిన విశ్వాసం ఉన్నదని గ్రహించి అతను బాగు చేశాడు. నిజమే ప్రియులరా, మనము కూడా బలహీన పాదాలు కలిగిన వారమే. చూడండి, చిన్నప్పుడు పిల్లలు అంతా స్టేబుల్గా నిలవబడలేరు, అటు ఇటు తూలిపోతుంటారు. ఎందుకంటే వారి పాదాలు ఇంకా భూమి మీద, నేల మీద ఒక స్థితిలో, ఒక సమాంతర స్థితిలో సెటిల్ కావు. క్రమక్రమంగా వారు నడుస్తున్న కొద్దీ, వారు నిలుస్తున్న కొద్దీ అవి ఆ నేలకు అనుకూలంగా సర్దుబాటు చేసుకుని నిలవబడడానికి వీలుకరంగా ఉంటాయి. అలాగే మనము కూడా ఆత్మీయ జీవితంలో మొట్టమొదట అంత స్థిరమైనటువంటి, అంత బలమైనటువంటి, అంత వీలైనటువంటి, మనం స్థిరంగా నిలవబడడానికి ఉపయోగకరమైనటువంటి పాదాలు కలిగిన వాళ్ళు కాదు. కానీ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన పాదాలను
తొట్టిల్లకుండగా మనల్ని బాగు చేస్తారు అన్న సంగతిని, అలాగే సమూయేలు మొదటి గ్రంథం 2:9 కూడా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండగా ఆయన కాపాడతాడటండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండగా ఆయన కాపాడతాడు. ఇంకొక వాగ్దానం 91వ సంకీర్తనలో 12వ చరణంలో ఉంటుందండి. ఆయన మీ పాదములకు రాయి తగులకుండగా తన దూతలకు ఆజ్ఞాపించును, వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తిపట్టుకుంటారు. నిజమే ప్రియులారా, ఈరోజు పాదాల గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ పాదాలు ఎలాంటి రకాలుగా ఉన్నాయి, మన పాదాలు ఎలా ఉండాలి? సాధారణంగా పాదాలను మనం పెద్దగా పట్టించుకోం. కొంతమంది స్త్రీలైతే కొంచెం జాగ్రత్త తీసుకుని పెడిక్యూర్ అవి చేసుకుంటుంటారు. కొంచెం అంటే పాదాలు కూడా మొక్క ఉంటే ఒకటే బాగుంటే కుదరదు, కానీ పాదాలు కూడా బాగుండాలని పార్లర్స్కి వెళ్ళి పెడిక్యూర్ చేసుకుంటారు. ఇలారా నీ భౌతిక పాదాలను పెడిక్యూర్తో నువ్వు బాగు చేసుకుంటావేమో, బట్ నీ అంతరంగ స్వభావాన్ని తెలియజేసే నీ ఆత్మీయ ఈ పాద ప్రయాణం కేవలము దేవుని చిత్తమును అప్పగించుకున్నప్పుడు మాత్రమే అవి క్రమపరచబడగలవు, సరిచేయబడగలవు. అలాంటి పాదాలను కొన్నింటిని మనము త్వరగా ఆలోచన చేసి మన పాదాలను ఎలాగ మనము వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి పాదాలుగా మనం వాటిని ఉంచుకోవడానికి సిద్ధపడాలో ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చెప్పులు విప్పిన పాదాలు. మొట్టమొదటిగా చెప్పులు విప్పిన పాదాలు. దాంతోపాటు రెఫరెన్స్ కూడా చెప్పగలిగితే మీరు మంచి నాలెడ్జ్ కలిగి ఉన్నారని అనుకుంటాం. పేర్లు ఎవరన్నా చెప్తారు, కథలు విన్న వాళ్ళు, సండే స్కూల్ వాళ్ళు ఎవరైనా చెప్తారు. నిర్గమకాండము 3వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఇక్కడ ఒక సంఘటన కనబడుతుంది. యథాలాపంగా ఇంచుమించు 40 సంవత్సరాలు అయిపోయింది అప్పటికే. మోషే మిద్యానికి వెళ్ళి, అంటే మామ దగ్గరికి వెళ్ళి, యథాలాపంగా ప్రతిరోజు మామ మందను తోలుకొని వెళ్ళినట్టుగానే మోషే ఆ రోజు కూడా తోలుకొని వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు అతడు ఒక పొదను చూశాడు, చాలా విచిత్రంగా ఉంది. అగ్ని మండుతుంది, పొద కాలిపోవటం లేదు. మోషేను ఆకర్షించింది ఆ సంఘటన. దగ్గరికి వెళ్ళి, ఎంత అగ్నిలో కూడా పొద ఎందుకు మండటం లేదు అని సమీపించి చూడడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఒక స్వరం వినిపించింది, మోషే మోషే. ఆ స్వరము ఎవరితో గ్రహించాడు, గ్రహించగానే అన్నాడు, చిత్తము ప్రభు అన్నాడు. అప్పుడు 5వ వచనంలో, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ, ఒక్కడ చదవండి, పరిశుద్ధ ప్రదేశము నీ పాదముల నుండి చెప్పులు. ఈ పాదాలు ఏ పాదాలు? చెప్పులు పిడిచిన పాదాలు. నేను చెప్పాను కదండి, నేను అసలు అంశం స్టార్టింగ్లోనే చెప్పాను, చెప్పులు పిడిచిన పాదాలని. వెతుకున్నారు ప్రియులారా. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ప్రత్యేక కార్యక్రమాలు జరిగినప్పుడు, మేబీ ఇప్పుడు కూడా 1-6 పొరపాటు వేసుకొచ్చేసి ఉండొచ్చు. వెతుకుతున్నాను ఇందాక నుంచి కూడా, పాదాలు వెతుకుతున్నాను. ఆ భక్తుడేమో పాదాలను ఎక్కడగలని పడితే నేను పాదాలు వెతుకుతున్నాను, ఎవరి పాదాలనైనా చెప్పులు ఉన్నాయేమో అని. క్రైస్తవునికి ఉన్నటువంటి ఒక తప్పుడు లక్షణం ఏంటంటే, మన చెప్పుల కంటే దేవుని సన్నిధిని మనం చాలా చులకనగా చూస్తామండి. దేవుని సన్నిధిని నీ చెప్పుల కంటే విలువ తక్కువైన దానిగా చూస్తే, ఎక్కువ నేను పెళ్లిల్లో ఎలా గద్దిస్తూ ఉంటాను. చెప్పులు వేసుకుని వచ్చేస్తాం. కేవలము మన క్రైస్తవ సాంప్రదాయంలోనే ఈ తప్పు జరుగుతుంది. కేవలము క్రైస్తవ సంఘాలలో మాత్రమే, క్రైస్తవ సాంప్రదాయాలలో మాత్రమే, క్రైస్తవ విశ్వాసుల ద్వారా మాత్రమే తప్పు జరుగుతుంది. ఏ తప్పు? చెప్పులు వేసుకుని వచ్చే తప్పు. ఇక ఎక్కడికైనా వెళ్ళండి, నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక టెంపుల్కి వెళ్ళండి, మసీద్కి వెళ్ళండి, మీరు చూస్తారా? మరి ఇలాంటి మనస్తత్వం కలిగిన నిన్నేమనాలా? దేవుని భయం లేదు, దేవుని సన్నిధిలో ఉన్నామనేటువంటి విచక్షణ జ్ఞానం లేదు, దేవుని సన్నిధి అంటే విలువ లేదు, దేవుని పరిశుద్ధతకు అసలు నీ హృదయంలో స్థలమే లేదు. అందుకనే 40 సంవత్సరాలు మిథ్యాను జీవితంలో మునికి తేలినటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు మిథ్యాను అంటే అది విగ్రహారాధనకు నిలయం. మిథ్యాను అంటే దేవుని వ్యతిరేక చర్యలు చేసేవాళ్ళు. అంతెందుకంటే మనం సింపుల్గా అర్థం చేసుకుంటే, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను ఎవరితో పోరాడాడు? మిథ్యానీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి చాలా ఇబ్బంది పెడితే, మిథ్యానీయులు ఇశ్రాయేలీయుల మీద అణిచివేసిన కాలము ఇశ్రాయేలు ప్రజలు క్షీణ స్థితికి
దేవుని ప్రజలకు శత్రువు వాళ్ళు. కెతూరా ద్వారా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వ్యక్తి, వాగ్దాన సంబంధులు ఎంత మాత్రం కూడా కాదు. అలాంటి ఆ స్థలంలోనికి, అలాంటి ప్రదేశంలోనికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు వారి ఆచారాలు పాటించాడు, వారి సాంప్రదాయాలు పాటించాడు, వారు చెప్పినట్టు నడిచాడు. మిద్యాను దేశ సాంప్రదాయ ప్రకారము అతని పాదాలు ఏమైనాయండి? నడిచాడు. 40 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మోషేని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ప్రజల దగ్గరికి విడిపించడానికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. అందుకనే మోషేను దేవుడు ఆకర్షించాడు. ప్రియులారా, దేవుడు నేను వాడుకోవాలనుకుంటే ఆయన ఏదో ఒక రకంగా నేను ఆకర్షిస్తాడు. ఆయన ఏదో ఒక రకంగా ఆయనను పిలుచుకుంటాడు. ఆయన తన వద్దకు నేను ఆకర్షించుకుని తన పరిచర్య కొరకు నేను వాడుకోగలను. అలాగే మోషేను ఆకర్షించాడు. మోషే వస్తున్నాడు, అతడు ఒక వింత అనుకున్నాడు తప్ప దేవుని పిలుపని అనుకోలేదు. దేవుడు తనను ఆకర్షిస్తున్నాడు మిథ్యాను అనుభవాల నుంచి అని గ్రహించాలి. అందుకనే తొందరపడి వెళుతున్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం. ప్రియులారా, ఆయన ఎక్కడ నిన్ను దర్శిస్తే అది పరిశుద్ధ స్థలం. ఎక్కడ నిన్ను సంధిస్తే అది పరిశుద్ధ స్థలం. ఎక్కడ ఆయన నీతో మాట్లాడుతుంటే అది పరిశుద్ధ స్థలం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి ఆ స్థలం పరిశుద్ధ స్థలం అయింది. కనుక దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులను విడిచిపెట్టు, నీ చెప్పులను విడిచిపెట్టు. 40 సంవత్సరాలు మిథ్యానులో సాగిన ప్రయాణం, 40 సంవత్సరాలు మిథ్యానులో నడిచినటువంటి ఆ పాదాలు, ఆ చెప్పులు ఇప్పుడు దేవుని సన్నిధి దగ్గర ఉన్నాయి. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే కనుక, దేవుని కొరకు నువ్వు వాడబడాలనుకుంటే కనుక, దేవుని పిలుపుకు తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే కనుక నువ్వు ఒక్క పని చేయాల్సిన, ఆయన నీ మీద పెద్ద భారమేమీ పెట్టడు. అందుకని ఆయన అన్నాడు కదా, ఆయన కాడి సులువైనది తేలికైనది నా దగ్గరికి వచ్చి. అందుకని ఇది చేయి అది చేయని ఏమి చెప్పాడు, చాలా సింపుల్గా చిన్న పని చెప్పాడు. మోషే, నీ చెప్పులను విడిచిపెట్టాయి, నీ చెప్పులను విడిచిపెట్టాయి. ప్రియులారా, మోషే చెప్పులను విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు వారి పాదములకు వాపు రాకుండా అరణ్యంలో నడిపించాడు. మోషే ఎప్పుడైతే తన చెప్పులను విడిచాడు, ప్రియులారా, కాళ్ళ నుంచి చెప్పులు కూడా అరిగిపోకుండా వారి కాళ్లకు వాపు, వారి పాదములకు వాపు రాకుండా ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. ప్రియులారా, నీ చెప్పులను విడిచిపెడితే నీవు ఆత్మీయ ప్రయాణంలో బాగా నడవగలవు. అలాగే అనేకులను దేవుని యందుకు నడిపించబడగలవు. ఇప్పుడు మేము చెప్పులు విడిచిపెట్టామండి అని కాదు ప్రియులారా. చెప్పులు అంటే మిథ్యాను దేశంలో మోషే చేసిన తప్పులు అవి చెప్పులు కాదు. అవి చెప్పులు ఎంత మాత్రం కూడా కాదు. ఆ చెప్పులు వేసుకుని మోషే మిథ్యానులో చేసిన తప్పులవి. అందుకే అంటున్నాడు, మోషే, నువ్వు చేసిన తప్పుల చెప్పులను, అతను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా చెప్పులు వేసుకునే వెళ్ళాడు. ఎలాంటి పని చేసినా, తప్పులే చేసినా, ఒప్పులే చేసినా, పాపమే చేసినా, ఏం చేసినా చెప్పులు వేసుకుని వెళ్ళాడు. మోషే చేసిన ప్రతి తప్పుకు సాక్ష్యాలు ఆ చెప్పులు. మోషే చేసిన ప్రతి తప్పుకు సాక్ష్యాలు ఆ చెప్పులు. అందుకనే మోషే, నేను నిన్ను నా ప్రజల కొరకు పిలుచుకున్నాను, వాడుకోవాలనుకుంటున్నాను, నీ తప్పులు అనే చెప్పులు విడిచిపెట్టు, నీ తప్పులనే చెప్పులు విడిచిపెట్టు. ఇలారా రోజు కూడా మనం విడిచిపెట్టాల్సినవి తప్పులు అనే చెప్పులు. అసలు మనం కాళ్ళ చెప్పులు విడిచిపెట్టడం లేదు, ఇంకా తప్పులే విడిచిపెడతాం. మనం కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టడం లేదు, మనసులో ఉన్నటువంటి తప్పులు ఇంకెలాగూ విడిచిపెడతాం ఆలోచించండి. బట్ నీవు నిజంగా చెప్పులు విడిచిపెట్టగలిగితే, అంటే నీ తప్పులు, నీ నడకల, నీ ప్రయాణాల, నీ పాదాలు చేసిన తప్పులు నీ విడిచిపెట్టగలిగితే కనుక నీవు దేవుని కనికరాన్ని పొందుకుంటావు. అందుకని కదా సామెతల గ్రంథం 28:13 అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. అతిక్రమములు దాచేవాడు ఎప్పటికీ వర్ధిల్లడు, బట్ వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనుక ప్రియులారా ఖచ్చితంగా నువ్వు దేవుని కనికరాన్ని పొందుకుంటావు. మనం మొదటి అంశం చూస్తాం. ఏ అంశం అండి? చెప్పులు విడిచిన పాదం. ఇక రెండవ అంశం చూద్దాం, చెప్పులు తొడిగిన పాదములు. చెప్పులు అదే మరి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం,
జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకును. ఇందాక చూసిన పాదాలు ఏ పాదాలు అండి? చెప్పులు విడిచిన పాదాలు ఇవి, చెప్పులు తొడిగిన పాదాలు ఇవి. ఏమిటి దేవుడు ఇష్టమైన అంతా? ఆయన అప్పుడే తొడగమంటాడు, అప్పుడే తొడగమంటాడు. మోషేతోనేమో చెప్పులు తొడుగు అన్నాడు. ఇర్మియా కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఏమన్నాడు? చెప్పులు తొడుక్కోమన్నాడు. అంతా ఆయన ఇష్టమేనా? నిజమే, అంతా ఆయన ఇష్టమే. ఎప్పుడు ఆయన ఇష్టానికి మనం లొంగిపోతామో అప్పుడు ఆయనకు మనం ఇష్టలుగా మార్చబడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడు. చెప్పులు విడవడం పరిశుద్ధత అయితే, చెప్పులు విడవడం పరిశుద్ధతను సంతరించుకోవడం అయితే, చెప్పులు తొడగడం భద్రతను కలిగి ఉండడం. చెప్పులు తొడగడం భద్రతను కలిగి ఉండడం. అసలు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు చెప్పులు తొడగమని, నువ్వు జాగ్రత్త పడి చెప్పులు తొడగమని ఆయన పిలుస్తున్నారు, ఆయన మాటిస్తున్నారు, లేదా ఆయన చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సినది ఎఫ్ఎస్సి పత్రికను చూడాలండి. ఇక్కడ 6వ అధ్యాయం, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనపు 2వ భాగం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకునుడి. పాదాలకు ఏం తొడుక్కోవాలండి? ఇందాక మోషే 40 సంవత్సరాలు మిథ్యాలను చేసినటువంటి తప్పులోనే చెప్పులు విడిచిపెట్టమన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో అసలు సిద్ధ మనస్సు అనేది లేదండి. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా చాలాసార్లు చెప్పాడు, నేను పెందలకడనే లేచి ప్రవక్తలను మీ యొద్దకు పంపుచూ వచ్చాను, మీరు మాట వినలేదు. అసలు దేవుని మాట వినడానికి ఆయన ప్రజలకు మనస్సు లేదనమాట. దేవుని మాట వినడానికి కానీ, దేవుని మాటకు లోపడడానికి కానీ, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన మాట చొప్పున చేయడానికి, బ్రతకడానికి అస్సలు ఇశ్రాయేలు ప్రజలకు ఆయనని వెంబడించడానికి సమూయేలు కాలంలోనే వారు ఏడ్చారటండి. ఆయనని వెంబడించడానికి సమూయేలు కాలంలోనే వారు ఏడ్చారట. అంటే దేవుని వెంబడించడానికి కానీ, ఆయన ఆజ్ఞను పాటించడానికి కానీ, ఆయన చిత్తమును అనుసరించడానికి కానీ ఇలాగా ఇశ్రాయేలు ప్రజలకు సిద్ధ మనస్సు లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకోము అంటే దాని ఉద్దేశం, మీరు ఇంతకాలం అరణ్యంలో తిరిగిన కాలము నా మీద తిరగబడ్డారు, వాగ్దానం ఇచ్చిన సమయంలో కూడా నా మీద తిరగబడ్డారు, చివరికి మిమ్మల్ని చెరకప్పగించిన మరణం వచ్చిన తర్వాత మీ జీవితాలు మామూలే. కనుక మన ప్రియ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ కాళ్లకు, మీ పాదములకు సిద్ధ మనస్సు అంటే దేవుని మాట వినే మనస్సు అని జోడు తొడుక్కోండి. అప్పుడు మీ ప్రయాణాలు ఆయన చిత్తానుకూలంగా సాగి. ఎప్పుడు మన పాదాలకి ఆయన మాట వినే మనస్సు అనే జోడు తొడుక్కుంటామో ఆటోమేటిక్గా మన పాదాలు ఎలా వెళ్తాయండి? ఆయన మార్గాలలో మనము నడవగలుగుతాం. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు అన్నాడు, మోషేతో నీ చెప్పులు విడవయ్యా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ప్రవక్త ద్వారా, ఇదిగో నీ యొక్క కాళ్లకు జాగ్రత్తగా చెప్పులు తొడుక్కు, లేదంటే రానున్న ప్రయాణం అరణ్య ప్రయాణం, ఆ ప్రయాణంలో నీ ప్రాణాలకు, నీ పాదాలకు కూడా హాని కలుగుతుంది. ఏ పాదానికి ఏ పాము కరిస్తుంది అనుకోండి, పాదానికి కరిసింది కదా అని అంతే ఊరుకుంటే సరిపోద్దా? పాదములో కలిసినటువంటి పాము విషం ఎక్కడికి వెళ్ళిపోతుంది? గుండె వరకు వెళ్ళిపోతుంది. కనుక ఈ లోక అరణ్యంలో నీవు తిరుగుతున్నప్పుడు నీ పాదాలకు సిద్ధ మనస్సు, ఆయన మాట వినే మనస్సు, నీ పాదాల స్టీరింగ్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉండాలి. అందుకని సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోమంటున్నాడు. ఇక మూడవ రకం పాదం అడుగు జాడలలో నడిచిన పాదం. నేను చెప్పేసుకున్నాను, పల్లెటూరులో గట్ల మీద వెళుతున్నప్పుడు, ఏటి గట్ల మీద వెళ్తున్నప్పుడు, వర్షాలు వస్తున్నప్పుడు పెద్ద పెద్ద బురద అయిపోతుంది. అయితే ఎవరో ఒక రైతు, ఇద్దరు రైతులు, ముగ్గురు తెల్లవారుజామున వెళ్ళి ఒక బాట ఏర్పాటు చేస్తారు, అడుగులు వేస్తారు. ఆ తర్వాత తెల్లవారిన తర్వాత వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, పొద్దున్నే వెళ్ళిన రైతులు అడుగులేసి సురక్షితంగా క్షేమంగా వెళ్ళిపోతారు. ఇక జారరు వాడు, ఎందుకంటే అడుగు కొంచెము ఒక 2-3 అంగుళాల లోతు ఉంటుంది, మన కాలు అందులో పడగానే అక్కడ ఫిక్స్ అవుతుంది, అక్కడి నుంచి తీసి అలా జారి పడిపోకుండా చక్కగా వెళ్ళిపోతాం. ఇక్కడ అడుగు జాడలలో నడిచిన పాదాలు కనపడుతున్నాయి. యోగ గ్రంథం 23:11 అండి. యోగ గ్రంథం 23:11, నా పాదములు ఆయన అడుగు జాడలో విడువక
నడిచినది, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని, నా పాదాలు ఆయన అడుగు జాడలలో. యోబు అంటున్నాడండి, నా పాదాలు ఎక్కడ నడిచాయి? నా పాదాలు ఆయన అడుగులలో నడిచాయండి. నిజమే కదా, ఆ బంక మట్టి, ఆ జిగురు మట్టి కలిగినటువంటి ఆ ఏటిగట్టు మీద అప్పటికే వేయబడినటువంటి ఆ పాద ముద్రలలో మనం అడుగులు వేసుకుంటూ వెళితే మన పాదం కొట్టేవాడండి, చాలా ఫిక్స్డ్గా పడిపోతుంది. కొత్త ప్రాంతంలో అడుగు వేసాం అనుకోండి, ఏట్లోకి జారిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇక్కడ యోబు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. 1వ అధ్యాయం 8వ వచనంలో యోబుని గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏమిటండి? ఇతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు. ఎంత గొప్ప భక్తుడండి! ఈ సాక్ష్యం ఎలా వచ్చిందో తెలుసా? దేవుని వెనకాల అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళాడు కనుక దేవుడు అతన్ని చూసినప్పుడు యోబు తన పాద ముద్రలను విడిచి ఎప్పుడు కూడా ఒక తప్పటి అడుగు కూడా, ఈరోజు చాలాసార్లు ప్రియులారా, మన పాదాలను దేవుని అడుగు జాడల నుంచి తప్పించి మనకు నచ్చిన మార్గాలలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి నీవు నేను యోబును చూసి నేర్చుకోవలసినది ఎంతైనా ఉన్నదండి. ఆయన అంటున్నాడు, నేను నా పాదములు ఆయన అడుగు జాడలలో విడువక ఎప్పుడు కూడా విడవలేదు. అందుకే కాబోలు ప్రియులారా, యోబు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడండి. ఎలా అంటే 10వ వచనంలో, నేను నడుచు ఆయన పాదముల ముద్రలలో యోబు అడుగులు వేశాడు కనుకనే అదే అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు. నేను కొత్త మార్గాలన్నీ వెళ్ళటం లేదు, కొత్త దారులు కూడా వెళ్ళటం లేదు, కొత్త బాటలు వేసుకోవటం లేదు. నా దేవుడు నాకే బాట వేశాడు, నా దేవుడు నాకు ఏ ముద్ర వేశాడు, నా దేవుడు నా యొక్క ఎలాంటి అడుగు జాడలను ముద్రించి వెళ్ళాడు, అదే అడుగు జాడలలో నేను నడుస్తున్నాను. కనుక నా మార్గము దేవునికి తెలుసు, నేను ఆయన అడుగు జాడలను విడవటం లేదు అంటాడండి. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా నీ పాదాలు ఎలా ఉన్నాయి? చెప్పులు విడవమని మోషేతో చెప్పాడు, మన తప్పులు విడుస్తున్నాము. చెప్పులు తొడగమని ఇర్మియా ద్వారా ప్రజలకు చెప్పాడు, మరి సిద్ధ మనసునే జోడు తొడుక్కుంటున్నాము. ఇక 3వదిగా ఆయన అడుగు జాడలలో నీ పాదాలు వేయమంటున్నాడు. వేస్తున్నావా? సొంత మార్గాలు నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావా? ఆలోచించు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం త్వరగా చదువుదామండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. యోబుకు మాత్రమే కాదండి, యోబుకు దేవుడు అడుగు జాడలు వేశాడు, అందులోనే యోబు నడిచాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కూడా మనకేం చేశాడండి? మాదిరికరమైన అడుగు జాడలను మన ముందు పెట్టాడు. 3,5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినటువంటి ప్రభు క్రైస్తవ విశ్వాసులుగా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మన పాదాలు అడుగులు ఎక్కడ పడాలి, మన ఎదుట మాదిరికరమైనటువంటి అడుగు జాడలను ఆయన వేసి వెళ్ళిపోయాడు. నీవు క్రీస్తు యొక్క ఆ మాదిరికరమైన అడుగులు వేస్తున్నావా, లేదా మోడర్న్గా ఉంటుందని నీ సొంత అడుగులు వేస్తున్నావా? నీ సొంత అడుగులు వేస్తున్నావా? ఇప్పటికే నీ కొరకు నా కొరకు ఆయన వేసినటువంటి ఆ అడుగు జాడల ముద్రలలో నీవు నేను అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామండి? నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. లేకపోతే ఏ తుప్పల్లోకి, ఏ డొంకల్లోకి, ఏ చెత్తలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమా. నీ పాదాలు, మన పాదాలు ఎప్పుడు కూడా ఆయన అడుగు జాడలలోనే వేయాలి. 44వ సంకీర్తన 18వ చరణం చదువుకుందామండి. కొరకు కుమారులు మాట్లాడుతున్నారండి. మా హృదయాలు వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. మా అడుగులు నీ మార్గాలను, మన అడుగులు ఆయన మార్గాలు ఎప్పుడు విడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవలసిందిగా తెలియచేస్తున్నాం. ఇక 4వ పాదాల గురించి చూద్దామండి. దీపపు వెలుగులో నడిచిన పాదాలు. దీపపు వెలుగులో నడిచిన పాదాలు చెప్తారా? రెఫరెన్స్ అని అడిగాను. 119, 105వ చరణం. 119 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైన. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు ప్రియులరా. ఇక 4వ రకం పాదాలు వాక్యపు వెలుగులో నడిచిన పాదాలు. ఈ పాదాలు ఏం పాదాలండి? లోకపు వెలుగులో నడిచిన పాదాలు కాదు, చీకటిలో నడిచిన పాదాలు కాదు. ఇవి నేరుగా వాక్యపు వెలుగులో నడిచాను. నీ వాక్యము నా పాదములకు దీపం. ఆ కాళ్ళ కట్టేసుకున్నాడేమో, నా త్రోవలకు
ఎప్పుడైతే మన పాదాల ముందు దీపం ఉంటుందో మన త్రోవలు ఎలా ఉంటాయండి? అలాగే ఎప్పుడైతే నీ పాదాలు నడిచే ఆ ప్రయాణాల ముందు దేవుని వాక్యం అనే దీపం పెట్టుకుంటావో, ఆ వాక్యం అనే వెలుతురులో, మనం చీకటిలో వెళితే ఒక రకంగా ఉంటుందండి, వెలుతురులో వెళితే ఒక రకంగా ఉంటుంది. చీకటిలో వెళితే తొట్టిల్లిపోతాం, ప్రమాదాల బారిన పడతాం, కీటకాలు లేదా విషపురుగులు కుడుతూ ఉంటాయి, కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకుంటాం. అదే వెలుతురులో వెళ్ళామనుకోండి, ధైర్యంగా, సురక్షితంగా, క్షేమంగా మనము గమ్యస్థానాన్ని చేరగలం. నీ దేవుని వాక్యపు వెలుగులో నీ పాదాలు అడుగులు వేస్తే నువ్వు కూడా సురక్షితంగా గమ్యస్థానానికి, దేవుని సన్నిధికి చేరగలుగుతాం. అందుకే ఇదే 119వ సంకీర్తనలు 133వ చరణముల కీర్తనకారుడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును, ఏ పాపము నన్ను ఏలకొండగా నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచు. నిజమే ప్రియులారా, మన అడుగులు పాపములు పడకుండగా, మన అడుగులు పాపపు ఊబిలో పడకుండగా, మన అడుగులు పాపయుక్తమైనటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా ప్రియులారా, ఆయన అంటాడు, నీ యొక్క వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచు. నీ యొక్క వాక్యమును బట్టి. 40వ సంకీర్తన 2వ చరణంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను. నిజమే ప్రియులారా, మనము వాక్యపు వెలుగులో నడవకపోతే మనం ఎక్కడ పడతామండి? నాశనకరమైన గుంటలో పడతాం, జిగటగల దొంగ ఊబిలో పడతాం. ఆయనలో దేవుడు కృప కలిగిన వాడు కనుక సహనముతో కనిపెట్టినటువంటి కీర్తనాకారుని జీవితంలో ఆయన పైకెత్తాడట. తిరిగి కీర్తనాకారుని పాదాలు బండ మీద నిలిపి అతని అడుగులను స్థిరపరచాడు. ఒకవేళ నీ పాదములు తప్పి నీ ప్రయాణాలు చేస్తున్నావేమో, ఆయన వాక్యపు వెలుగులోనికి నువ్వు మళ్లించుకో. ఆయన నీ పాదాలను జిగటగల దొంగ నుండి, నాశనకరమైన గుంట నుండి పైకి లేవనెత్తగలడు. ఇక ఐదవ అంశం చూద్దామండి. సమాధాన మార్గములో నడిపించబడిన పాదాలు. లూకా సువార్త సమాధాన మార్గంలో నడిపించబడిన పదాలు. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనము చివరి భాగానికి వెళ్ళిపోతే కనుక, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం. ఈ అరుణోదయ దర్శనం అనే మాట ప్రియులారా ఎవరిని గురించి సూచిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభుని గురించి సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని గురించి సూచిస్తుంది. ఆయన రాక ఆ అరుణోదయ దర్శనం ఎందుకొరకంటే, మన పాదములు సమాధాన మార్గములో నడవడానికి. ఎందుకు మునుపు ఇశ్రాయేలు ప్రజలు కానీ మనం కానీ మన పాదములు నడిచిన మార్గాలు దేవునికి విరోధమైన మార్గాలు, లోకపు మార్గాలు. లోక స్నేహము దేవునితో వైరం కనుక, లోక స్నేహములో మనం వేసిన ప్రతి అడుగులు వేసిన ప్రతి పాదము దేవునికి వ్యతిరేకముగా మడమ ఎత్తినటువంటి పాదమైనప్పుడు, దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనే అరుణోదయ దర్శనాన్ని ఇచ్చి మనల్ని తిరిగి సమాధాన మార్గముల వైపునకు మళ్ళించాడు. ఎందుకంటే ఆయన సమాధానకర్త అయిన అధిపతి కనుక ప్రియులారా, సమాధానకర్త అయిన అధిపత్యుడు యేసుక్రీస్తుని యొక్క కృపలు మనము తిరిగి దేవునితో సమాధానపరచబడ్డాం, సమాధాన మార్గములలో నడిపించబడుతున్నాం. అందుకే యోహాను 14:6 అంటాడు, నేనే మార్గము, ఆయన సమాధాన మార్గమైనాడు. ఆయన సమాధాన మార్గమైనాడు. కనుక ప్రియులారా, ఈరోజు నీవు దేవునితో సమాధాన సంబంధమైనటువంటి అడుగులు వేస్తున్నావా, లేదా నీ అడుగులు దేవునితో విరోధాన్ని కొని తెచ్చుకుంటున్నాయి? మనము వేసినటువంటి పాదాల అడుగులు, వాటి ప్రయాణాలు ఒకవేళ దేవునికి ఆయాసాన్ని, దేవునితో విరోధాన్ని, వైరాన్ని కొని తెస్తున్నాయి, లేదా నీ వేస్తున్నటువంటి ఈ పాదాల అడుగులు, ఈ ప్రయాణం దేవునితో సమాధాన సంబంధంగా సాగిపోతుందా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఇక 6వ అంశం, తైలములో ముంచబడిన పదాలు. మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు. తైలములో ముంచబడిన పదాలు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 24-25 వచనాలు. 24-25 వచనాలు. ఆషేరును గురించి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములు తైలములో ముంచుకును. నీ కమ్ములు ఇనుపవి ఇత్తడివి, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగు. పాదములు తైలముతో అభిషేకించబడినవి ఇద్దరికే. పాదములు తైలముతో అభిషేకించబడినవి ఇద్దరికే. ఒకటి పాత నిబంధనలు ఆషేరు అనబడిన యాకోబు కుమారునికి, 2 కొత్త నిబంధనలు
యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు అత్తరుతో అభిషేకించమని. ఆషేరు గురించి చాలా మంచి మాటలు అక్కడ యాకోబు చెప్పినప్పుడైనా సరే, ఇక్కడ మోషే ద్వారా దేవుడు ప్రవచనము ఇచ్చి చెప్పిస్తున్నా సరే, ఆషేరు గురించి ఇట్లైనా ఆషేరు తన సహోదరులందరికంటే అంటే అతని సహోదరులు అంటే ఈ 12 మంది ఉన్నారు కదండి, వీరందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడి అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును తన పాదములను తైలములు. ఆషేరు గురించి పరిశుద్ధ గ్రంథములు ఒక్క చెడ్డ మాట కూడా మనం వినం. ఆషేరు చరిత్రను ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్క దేవునికి వ్యతిరేకమైన చర్య కూడా మనం వినం. రూబేను గురించి విన్నాం, యూదా గురించి విన్నాం, ఇంకా షిమ్యోను లేవీయుల గురించి కూడా విన్నాం, తమ సహోదరుల గురించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇలా చాలా మంది గురించి విన్నాం. కానీ ఆషేరు మాత్రం దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఆషేరు తన పాదాలను తైలంతో అభిషేకించుకున్నాడు. దాని అర్థం ఏంటంటే తన పాదాలను ప్రత్యేకపరుచుకున్నాడు. తైలముతో అభిషేకించబడము దేనికి సాదృశ్యం అంటే ప్రతిష్టకు సాదృశ్యం. ప్రతిష్ట అంటే స్పష్టమైన అర్థం ఏంటో తెలుసా? ప్రతిష్ట అంటే ప్రత్యేకించబడుట. ప్రతిష్ట అంటే అర్థం ప్రత్యేకించబడుట. తన సహోదరుడు నడిచే మార్గాల్లో ఆషేరు నడవలేదు. తన సహోదరుడు నడిచినటువంటి ఆ అడుగులలో ఆషేరు తన పాదాలు వేయలేదు. వారి మార్గంలో వారి అడుగులలో తన పాదాలు వేయకూడగా ఆషేరు తన పాదాలను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. కనుక ఆషేరు పాదాలు దేవుని మార్గాలలో నడిచాయి తప్ప ఈ లోక మార్గాలలో తమ సహోదరుల మార్గాలలో నడవలేదు. అందుకనే ఆషేరు పాదాలు ప్రత్యేకించబడే, దేవుని కొరకు ప్రత్యేకించబడిన పాదాలు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన పాదాలు, దేవుని ఆయన చిత్తమును ఆయన ఆజ్ఞలు వెంబడించినటువంటి పాదాలు. ప్రియులారా, ఈరోజు నీ పాదాలను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నావా? ఎందుకంటే నీ శరీరాన్ని నడిపించేదే అవి, నీ శరీరాన్ని నిలిపి ఉంచేదే అవి. పాదాలను నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం, ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. అలాంటిది నీ పాదాలను ఒకవేళ ప్రతిష్ఠించుకోకపోతే అవి పాపములోనికి నేను తీసుకెళ్లే ప్రమాదం అన్నది. అది నాశనానికి తీసుకెళ్లే, అది భయంకరమైనటువంటి ఆ కూపములకు తీసుకుని వెళ్ళే ప్రమాదం అన్నది. జాగ్రత్త. కనుక ఆశీర్వలే మనము కూడా మన పాదాలు దేవునికి ప్రతిష్ఠించుకోగలిగితే కనుక మన జీవితాలు దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితాలుగా ఉంటాయన్న సంగతిని తెలియజేస్తుంది. ఇక చివరి అంశం రోమాపత్రిక 10:15 సువార్త ప్రకటించు పాదాలు. సువార్త ప్రకటించు పాదాలు. రోమా 10:15 ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. నిజానికి సువార్తికుల పాదాలు ఎప్పుడైనా చూసారా? సువార్తికులు అంటే చక్కగా ఇళ్లలో కూర్చుని హాయిగా ఏసీ రూములో కూర్చునే వారు కాదు. సువార్తికులు అంటే కుటుంబాలను విడిచిపెట్టి చాలనటువంటి స్థితిగతులతో దేవునికి సమర్పించుకొని కొండలలో లోయలలో ప్రాణాలను పణంగా పెట్టి నడుస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారి చెప్పులు లేకుండా నడుస్తారు. వారి పాదాలు మట్టి కొట్టుకుపోతాయి, వారి పాదాలు చిట్లిపోయి ఉంటాయి, కొన్నిసార్లు వారి పాదాలు రక్తమూడుతూ ఉంటాయి. నీ పాదాలు బాగుండాలంటే నువ్వేం చేస్తావు? నీ పాదాలు అందంగా ఉండాలంటే ఏం చేస్తావు? ఇందాక చెప్పాను కదండి, పెడిక్యూర్, పార్లర్కి వెళ్తాం. లేదంటే ఇంట్లోనే సబ్బు షాంపూ అన్నీ వేసుకుని బకెట్లు వేడి నీళ్ళలో కాలు పెట్టుకుని కూర్చుని ఇంకా రుద్దుతూ ఉంటాం పర్రాపర్రమని. ఎందుకంటే మన పాదాలు బాగుండాలి. కానీ నీ పాదాల గురించి ఎప్పుడు దేవుడు నీకు ఈ మాట చెప్పలేదు. పెడిక్యూర్ చేయించుకున్న నీ పాదాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు దేవుడు. మాట్లాడా? సబ్బు నీళ్ళలో షాంపూ నీళ్ళలో పెట్టుకుని రంపం పెట్టి రుద్దుకున్నటువంటి నీ పాదాల గురించి దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఏమని? నీ పాదాలు బాగున్నాయని చెప్పాడు ఎప్పుడైనా దేవుడు నీకు? కానీ దేవుడు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి పాదాలు? సువార్త ప్రకటించే వారి పాదాలు ఎంత బాగుంటాయి. ఒకవేళ నీ కంటికవి మట్టి కొట్టుకుపోయి ఉంటాయి, పగిలిపోయి ఉంటాయి, చిట్లిపోయి ఉంటాయి, రక్తము కారుతూ ఉండొచ్చు, కానీ ఆయన కొరకు రక్తము కారిన పాదాలు ఆయన దృష్టికి ఎంతో విలువైనవి. ఆయన కొరకు చిట్లిపోయిన పగిలిపోయిన పాదాలు ఆయన దృష్టికి ఎంతో మనోహరమైనవి. ఈ మాటను పౌలు యెషయా ప్రవక్త నుంచి తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటాడు అనమాట అండి. యెషయా ప్రవక్త నిజానికి 52:7 దీని గురించి మాట్లాడుతూ ఉంటాడండి.
సువార్త ప్రకటించు, సమాధానము చాటించు, సవర్తమానం ప్రకటించు, రక్షణ సమాచారము ప్రకటించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. దేవుని పరిశుద్ధ పర్వతం మీద, ఎక్కడ? దేవుని పరిశుద్ధ పర్వతం మీద అవి నిలవదగినవి, అవి ఎంతో సుందరమైనవి. ఎందుకంటే ఆ పాదాలు ఎన్నో జీవిత రక్షణకు ఆధారాలు, ఆ పాదాలు ఎన్నో ఆత్మల రక్షణకు కారణాలు. ఆ పాదాలు పగులుతూ కొన్ని ఆత్మలను రక్షించాయండి. కనుక దేవునికి ఆ పాదాలు ఎంతో విలువైనవి, ఎంతో మూల్యమైనవి. మీరు గమనించడం లేదు, మనం చదువుకున్న 2వ భాగం 13వ అధ్యాయం యోహాను 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యుల పాదాలను కడగడం ప్రారంభిస్తారు. నిజానికి ఆ సంఘటన ముగింపు, నేను మీ యజమానుడైనాను, మీరు శిష్యులైనారు, యజమానుడైన నేనే మీ పాదాలు కడుగుతున్నాను, మరి మీరేం చేయాలా? మీరు కూడా నేను మీకు మాదిరి ఉంచినట్లు చేయండి. తగ్గింపు స్వభావాన్ని, ఒకరినొకరు సన్మానించుకోండి, గౌరవించుకోండి, ఒకరి పాదాలను ఒకరు కడగండి. కానీ నాకు ఆత్మీయ దృక్పథంలో కనబడుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి, సువార్త ప్రకటించు వారి పాదాలు ఎంతో సుందరమైనవి. ఈ పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి? కొద్ది రోజుల్లో ఈ కడగబడుతున్న తర్వాత, ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణ తర్వాత ఇక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారండి? 12 మంది ఉండుంటారు కదా. ఇంకా యోధ వెళ్ళి ఉండడేమో అనుకుంటున్నాను నేనైతే. ఉండుంటారు. ఏమండి, ఉన్నారా లేదా? ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే 12 మంది, అంటే చివరికి యోధా పాదాలు కూడా కడిగాడు ఆయన. నేను అనుకుంటాను, ఈ పాదాలను ప్రభు వారు చెయ్యబోయే సువార్త కొరకు కడుగుతున్నాడు అనమాట అండి. ఈ పాదాలు మళ్ళీ కడుక్కునే అవకాశం మీకు వస్తుందో లేదో నా ప్రియ శిష్యులారా, కడుక్కునే టైం కూడా ఉంటుందో లేదో మీకు. అంతటి స్వార్థ భారము మీ ముందు. కనుక మరలా మీరు కడుక్కొని పాదాలు మిమ్మల్ని పంపిస్తున్న నేనే స్వయంగా కడుగుతానని ప్రభు ఆ పాదాలు కడిగాడు. ప్రియులారా, పేతురు అన్నాడు, నాకొద్దు. అయితే ఈ కార్యములో దానిని బట్టి మనం గ్రహించాలి. నువ్వు వద్దంటే ఈ కార్యములు నీకు పాలు పంపులు. ఏ కార్యము? సువార్త కార్యములు పాలు పంపులు. నేను ప్రియులారా, ఈరోజు నీ పాదాలు ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగాడు. నీకు తెలుసా? శిష్యుల పాదాలు ఒట్టి నీళ్లతోనే కడిగాడు. ఈరోజు నీ పాదాలు ఆయన తన పరిశుద్ధ రక్తంతో కడిగాడు. నీళ్లతో కడిగిన పాదాలే అంత గొప్ప సువార్త ప్రకటిస్తే, పరిశుద్ధ రక్తముతో కడగబడినటువంటి, ఎందుకంటే మన శరీరం అంతా ఆయన ఏం చేశాడు? ఆయన రక్త ప్రోక్షణ చేత శుద్ధి చేశాడు. ఆయన పరిశుద్ధ రక్తంతో కడగబడిన నీ పాదాలు ప్రభు కొరకు ఇంకెంత వాడబడాలి? ఆయన సువార్త కొరకు, ఆయన నామమున రక్షణ వార్తను ప్రకటించే కొరకు ఇంకెంత గొప్పగా వాడాలి ఆలోచించు. వాడుతున్నావా నీ పాదాలు? లేదా పక్కింటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, అక్కడికి, ఇక్కడికి, అది అక్కడ అది ఉందంటే, ఇది ఇక్కడ ఉందంటే, లేదంటే నీ పాదాలు తీసుకుని అనేక చోట్లకు నువ్వు పడుతున్నావు. నీ పాదాలు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళడానికి దేవుడు నీకు ఇచ్చాడు. అంతే తప్ప పిక్నిక్లకు, థియేటర్లకు, వరకు దానికి వెళ్ళడానికి కాదు. నీ పాదాలు నీ దేవుని కొరకు వాడడానికి. అలా వాడితే నువ్వు ధన్యుడవు, లేకపోతే నువ్వు అన్యుడవని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియులారా, ఎన్ని రకాల పాదాలు చూస్తామండి? 7 రకాల పాదాలు చూస్తాం. మొదటిది చెప్పులు విడిచిన పాదాలు, 2 చెప్పులు తొడిగిన పాదాలు, 3 అడుగు జాడలలో నడిచిన పాదాలు, 4 దీపపు వెలుగులు నడిచిన పాదాలు, 5 సమాధాన మార్గములు నడిచిన పాదాలు, 6 తైలములో ముంచుకున్న పాదాలు, 7 స్వార్థ ప్రకటించు వారి పాదాలు. స్వార్థ ప్రకటించు వారి పాదాలు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నువ్వు ఎలాంటి పాదాలను కలిగి ఉన్నావు? తప్పులని చెప్పులు విడిచిన పాదాలు, సిద్ధ మనసు అనే చెడు తొడిగిన, సమాధాన మార్గంలో నడిచిన పాదాలను కలిగి దేవుని సంతోషపెట్టే స్వార్థ పరిచర్యలో ముందుకు సాగిపోయే పాదాలతో నువ్వు జీవిస్తున్నావా? లేక ఇంకను నీవు నిత్యాను ప్రయాణాలలో, ఈ లోక జీవితాలలో నీ పాదాలను పరుగులు పెట్టిస్తున్నావా? ఆలోచించు. ఈ మాటలు మన హృదయంలో, మన పాదాలను ఆయన రక్తము చేత కడుగుబడిన పాదాలుగా, ఆయన పరిశుద్ధ స్వార్థ పరిచర్య కొరకు సాధనాలుగా వాడుకోవడానికి సిద్ధపడాలని తెలియచేసి కొద్ది మాటలు ముగిస్తున్నా. మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకంగా ఫలించాను కాక ప్రార్థన చెందాం. పరిశుద్ధ వందనాలు, గొప్ప దేవ స్తోత్రాలు. ఇంతవరకు మాతో మాట్లాడారు. నిజమేనైనా మా పాదాలు చాలాసార్లు పాపాల వెంట పరుగు పెట్టాయి.
మా పాదాలు చాలాసార్లు పాపము నిలిచిన స్థలములు నీచం. మా పాదాలు చాలాసార్లు మీకు ఆయాసము కలిగించు అనుభవాలను నిలిచాయి. అయినను మమ్మల్ని ప్రేమించి మీ పరిశుద్ధ రక్తముతో మా పాదాలను కడిగారయ్యా. ఈ పాదాలు మీకు కావాలయ్యా. నశించిపోతున్న అనేకుల ఆత్మల రక్షణార్థమై మా పాదాలు అయా ఇదిగో స్వార్థ పరిచర్య కొరకు అయా వాడుకోవాలని మీరు ఆశపడుతున్నారు. మా పాదాలను ఆయన మీ పని కొరకు, మీ పరిచర్య కొరకు అయా ఇదిగో ప్రభు అనేకులను రక్షించు స్వార్థ అయా కార్యములు పాలుపంపులు పొందడానికి విరివిగా వాడడానికి అయా బలపరచమని, నిన్న వాక్యం మా హృదయంలో ఫలపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.